ఐఎమ్ స్వప్న. ఐఎమ్ ఏ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్. సో చాలామంది నేను కామన్గా అడిగే డౌట్ ఏంటంటే ఎగ్ క్వాలిటీ తగ్గడానికి రీజన్స్ ఏంటి అని. సో ఈవెన్ మీకు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నా కూడా ఎగ్ క్వాలిటీ కరెక్ట్గా లేకపోతే కన్సీవ్ అవ్వలేరు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పే రీజన్స్ మీకు హాస్పిటల్స్లో ఇంతవరకు ఏ డాక్టర్ కూడా చెప్పుండరు. సో అందులో 6 మేజర్ రీజన్స్ అయితే చెప్తాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం. సెకండ్ వన్ హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవ్వడము. సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండకపోవడము. థర్డ్ వన్ ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫిఫ్త్ వన్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం. సిక్స్త్ వన్ ఏంటంటే ఓవరీస్కి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేకపోవడం. ఎగ్ క్వాలిటీని మనం న్యాచురల్గానే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డిటాక్స్ మెథడ్స్ తోటి, లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి, మైండ్ బాడీ హీలింగ్ టెక్నిక్స్ ద్వారా న్యాచురల్గా ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ రోజే మీరు ఎవరైనా నా ఫర్టిలిటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్